వెల్కమ్ టు తవాయ్ కిచెన్. ఈరోజు మనం తవాయ్ కిచెన్లో బటర్ చికెన్ నేర్చుకున్నాం. దీనికోసం 750 గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాక అందులోకి సాల్ట్ వేసి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 2 స్పూన్స్, 2 నిమ్మకాయలు కట్ చేసుకొని వాటి జ్యూస్ పిండుకొని ఈ చికెన్ని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 2 మ్యారినేషన్లు ఉంటాయి. ఇది ఫస్ట్ మ్యారినేషను. 15 మినిట్స్ అయిపోయాక ప్లేట్ తీసి సెకండ్ మ్యారినేషన్ చేసుకుందాం. సెకండ్ మ్యారినేషన్లో కొంచెం కర్డ్ వేయాలి. కర్డ్ వేసిన తర్వాత కసూరి మేతి, బ్లాక్ సాల్ట్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్, ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం గ్రేవీ తయారు చేయడానికి వేరే కడాయి తీసుకుని అందులో ఆయిల్ బటర్ వేసుకుని క్లవ్స్ వేసుకుని అంటే లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కసూరి మేతి, జింజర్ గార్లిక్ పేస్ట్, జీడిపప్పు, టొమాటోస్ 1 కప్పు, 1 కప్పు ఉల్లిపాయలు ఇవి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇందులోకి సాల్ట్, షుగరు వేసుకుని దీని తర్వాత వాటర్ వేసుకుని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే ఇవి మెత్తగా గుజ్జులాగా అయిపోయే వరకు ఉడికించుకుని తర్వాత తీసి, గుజ్జులా అయిపోయింది కదండి, ఇప్పుడు తీసి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇదే బటర్ చికెన్లోది గ్రేవీ అన్నమాట. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇంకో కడాయి తీసుకొని అందులో మళ్ళీ ఆయిల్ బటర్ వేసుకుని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసుకుని కొంచెం సేపు నీరు ఊరుతుందండి. ఇందులో మనం ఏమి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయము. ఆ నీరంతా ఎగిరిపోయే వరకు చేసుకుని ఫ్రైలా చేసుకుంటే ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోతుంది. తర్వాత అది చికెన్ పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వేరే పాన్లోకి తీసుకుని ఆయిల్ బటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని ఆ గ్రేవీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి నీళ్ళు యాడ్ చేసుకుని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి రెడ్ ఫుడ్ కలర్ వేసుకుని తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఈ గ్రేవీ అంతా ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికేటప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసేసి ఆయిల్ తేరే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా కుక్ అవుతూ ఉంటుంది. కొంతసేపటికి ఒక 20 మినిట్స్కి అలాగా ఆయిల్ తేరిపోతుంది. ఆయిల్ తేరిపోయినప్పుడు మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకుని జస్ట్ ఒక్కసారి కదిపి 2 మినిట్స్ అలా సిమ్లో ఉంచేసి కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకుని జస్ట్ సర్వ్ చేసుకోవాలి. అంతే అండి బటర్ చికెన్. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్స్లో. థ్యాంక్ యూ.